ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి యుద్ధం ఓ పక్కన జరుగుతుంది, ఒక పక్క అమెరికా డాలర్ వీక్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా బంగారం వెండి ధరలు మళ్ళీ రైజ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ధరలు ఇప్పుడు మళ్ళీ విపరీతంగా పెరగడం చూస్తున్నాము. మరి దీనికి గల కారణాలు, ఈ పెరుగుదల అనేది ఇలానే ఉంటుందా, మరి బంగారం 2 లక్షల వరకు వెళ్ళిపోతుంది మళ్ళీ అని చాలా వార్తలు వింటున్నాము. అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి ఒక్కసారి మీ అనలిసిస్లో ఏమనుకుంటున్నారు? అన్ని ఛానల్స్లో కూడా ఇంటర్నేషనల్గా కూడా అందరికీ అవగాహన ఉంది. గోల్డ్ రేటు పెరగడానికి కారణాలు ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం. 2 కంట్రీస్ ఓన్లీ బాంబులు వేసుకుంటున్నాయి కానీ ఫిజికల్ వార్కు దిగడం లేదు. అమెరికా కూడా భయపడుతుంది ఫిజికల్ వార్ చేయడానికి. అంటే మిలిటరీని దించి యుద్ధం ఎలా వియత్నాంలో చేశారో అలా. అదొకటి వాళ్లకు అమెరికాకు డ్రాబ్యాక్ ఉంది. వాళ్ళు ఓన్లీ టార్గెట్స్ ఎక్కడ ఎయిర్పోర్ట్స్, ఆయిల్ ఫీల్డ్స్, ఇవన్నీ అణు ఆయుధాలు ఏమైనా ఉన్నాయని ప్లేస్ తెలిస్తే అక్కడ ఒక్క అమెరికా అచీవ్ చేసిందంటే ఖొమైనీని హత్య చేయడం, అంటే బాంబ్స్ చేసి ఈ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ఇంకా కాంప్రమైజ్ అయినట్టే నటిస్తున్నాం. కానీ 2 గ్రూప్స్ కూడా ట్రంప్తో అతను దిగిపోయే వరకు అతనితో మాటలేదు అని ఇరాన్ అంటుంది. అమెరికా ఏం చేస్తుంది, కుర్దు దేశాలు ఉన్నాయి కదా, ఇరాక్లో మరి ఇంకా చుట్టుముట్టు దేశాల్లో కుర్దిష్ అని ఉన్నారు. కుర్దిష్ రిపబ్లిక్కు ఇండిపెండెన్స్ కావాలా, అది ఇరాన్లో వన్ ఆఫ్ ద పార్ట్, భాగం అనమాట. వాళ్ళకి ఇప్పియాలని ఇప్పుడు రీసెంట్గా అమ్యునిషన్ అంతా వాళ్ళకి పంపిస్తున్నారు. అంటే వీళ్ళ బదులు వాళ్ళ ఇస్తున్నారు. అంటే ఇంకా యుద్ధ వాతావరణం చల్లబడలేదు కాబట్టి రేటు మొన్నటి వరకు అనుకున్నాం తగ్గుతుందని. 1,42,43లో ఉండింది ఎగ్దమ్. ఇప్పుడు 1,48,200 ఎస్టర్డే ఈవినింగ్. మళ్ళీ ఇప్పుడు రేటు కూడా ఇప్పుడు ఒక 1 o'clock తర్వాత ఎవ్రీడే రేట్స్ మనకు 1 వరకు కరెక్ట్ రేట్ వస్తుంది అనమాట. దానివల్ల అంటే సార్, మరి తగ్గుతాయి అనుకున్న ధరలు పెరగడము, ఇప్పుడు అందులో పండగల సీజన్, పెళ్ళిళ్ళ సీజన్ ఆల్రెడీ, మరి ఈ టైంలో ఇలా పెరగడం అనేది ఎంతవరకు వెళ్తుంది? ఇది అంటే మరి 2 లక్షల వరకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే? ఫస్ట్ అయితే ఈ మంత్ ఎండ్లో 160 అవుతుంది, 1,60,000 వరకు అవుతుంది. తర్వాత దసరా టైంలో 180 వరకు కూడా పోవచ్చు. ఇయర్ ఎండ్లో 2 lakhs వెళ్ళొచ్చు, లేకపోతే 2027 మార్చ్ వరకు 2 lakhs వెళ్ళొచ్చు. పెరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి కూడా షేర్ మార్కెట్ మీద నమ్మకం పోయింది. పెట్రోల్ ధరలు తగ్గితేనే గోల్డ్ రేటు తగ్గుతుంది. పెట్రోల్ ధర పెరుగుతున్న కొద్ది గోల్డ్ రేటు కూడా పెరుగుతుంది. అంటే సార్, ఇలాంటి టైంలో కూడా కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు. అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్కడ ఆగటం లేదు. ఇంతకుముందు మనం బంగారం ఏంటంటే ఆర్నమెంట్స్ కోసం, ఆభరణాల కోసం బాగా కొనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా కొని పెడుతున్నారని చెప్పేసి కూడా మనం కూడా గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. నిజంగానే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఈ బంగారం కొనుగోలు చేయడం అనేది పెరుగుతుంది అని అంటే 100% బెస్ట్ వే ఈజ్ ఓన్లీ పర్చేస్ ఇంపోర్టెడ్ బిస్కెట్స్. అండ్ దాన్ని నిల్వ ఉంచడం వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు. మీకు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా అంత డబ్బు రాదు. ఒక రియల్ ఎస్టేట్లో రావచ్చు, మోసం జరగవచ్చు. కానీ గోల్డ్లో మాత్రం 1% కూడా ఉండదు. బిస్కెట్ గోల్డ్కు మీరు ఈరోజు 1,48,000కు మీరు బిస్కెట్ బంగారం కొన్నారనుకో, అంటే 999, 24 క్యారెట్ అంటారు దీన్ని కొని పెట్టుకుంటే, అదే రూపంలో ఉంచేస్తే మీకు ఏ రోజైనా ఆ రోజు రేట్లో ఒక 0.5%, 1% డిఫరెన్స్లో అంత దిశంగా ఉంది. రాత్రి 1 గంటకు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి అడిగితే వాడికి డబ్బులు వచ్చేస్తాయి, వాడికి బంగారం వచ్చేస్తాయి. కానీ నీ డబ్బులు బ్యాంక్లో ఉంటే కూడా నువ్వు తీయలేవు. ఏటీఎంలోకి వెళ్ళి ఓన్లీ సమ్ 25,000-30,000 or 50,000 ఇస్తారు. మనకి బల్క్ అమౌంట్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వర్కింగ్ డే, ఆ రోజు వర్కింగ్ డే బ్యాంక్ ఓపెన్ ఉంటే సెకండ్ సాటర్డేస్ ఉండవు, సండేస్ ఉండవు, ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఉండవు. ఇట్లా సార్, మామూలుగా నిన్నటి వరకు ఏంటంటే ఇంకా తగ్గుతుంది బంగారం, వెయిట్ చూద్దాంలే, కొనుక్కుందాం అని కొంతమంది ఆగారు. కొంతమంది తగ్గినప్పుడు చాలా ఫాస్ట్గా కొనుక్కోవడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఆగిన వాళ్ళకి నష్టమే అనుకోవచ్చా? 100% చెప్పాను కూడా. 1,42,43 ఉన్నప్పుడు తీసేసుకోండి.
నా వెల్ విషర్స్ అందరికీ చెప్పాను. వాళ్ళు 1,40,000 వస్తుంది 1,40,000 వస్తుంది ఆశ పెట్టుకున్నారు. అది కాస్త మోసం జరిగింది. ఇప్పుడు 1,48,200 ఎస్టర్డే. ఈరోజు 1,49,000 స్టార్ట్ కావచ్చు, 50 కూడా స్టార్ట్ కావచ్చు. బంగారం పెరగడానికి ట్రంప్ కి కూడా చాలా సంబంధం ఉందని చాలా వీడియోలో మీరు చెప్పడం కూడా మనం చూసాం. ఎందుకంటారు అసలు ట్రంప్ కి గోల్డ్ కి ఏంటి సంబంధం అంటే? ట్రంప్ దగ్గర అతని కంట్రీలో ఉండే గోల్డ్ విలువలు కూడా కొన్ని అనివార్య పరిస్థితుల్లో అతను కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది. గోల్డ్ అనేది అమెరికా డాలర్ లాగా కాదు. డాలరు కూడా ఒక పేపర్ కరెన్సీ, అన్ని కంట్రీస్కి ఉన్నట్టు అవుతుంది. బట్ గోల్డ్ మాత్రం అన్ని కంట్రీస్కు బెనిఫిట్ ఉంటుంది. ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉంటే వాళ్ళు అంత అమ్యునిషన్ కొనుక్కోవచ్చు. అంత రిచ్ కంట్రీగా కూడా పిలుస్తారు. అంటే ఈ మధ్య కాలం అంటే గత 10 రోజులు వారం క్రితం నుంచి అనుకోండి పెరగడం మనం చూస్తున్నాం. ఎంత వరకు పెరిగింది అనుకోవచ్చు అంటారు? చూడండి, 1,42,000 నుంచి 1,48,000 వచ్చేసింది ఒకసారి. ఇంకా అది నిన్నటి రేటు, ఈ రోజు కూడా ఇంకా పెరగచ్చు. అంటే దగ్గర 7,000 వరకు పెరిగింది బంగారం. అంటే 2 లక్షల వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? ఉంది, కానీ ఇమీడియట్ కాదు, స్లో ఫేస్ లో. మరి ఈ టైంలో కొనాలి అనుకునే వాళ్ళు మరి ఇంకా పెరిగిపోతుందేమో, ఇప్పుడు కొనేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి సమయమేనా? అంటే మీరు లాభాపేక్ష లేకుండా మీరు కరెన్సీ, మీరు బిజినెస్ మెన్ కాదు, మహిళలంతా కూడా వాళ్ళ దగ్గర నిలువ ఉంటే డబ్బులు కొనుక్కొని పెట్టుకోవడం అంత ఉత్తమం, ఇంకా వేరేది లేదు. మీరు ఎక్కడి నుంచో బారో చేసి లేకపోతే ఇంట్రెస్ట్ తీసుకొని గోల్డ్ కొనడం మంచి పద్ధతి కాదు. అనవసరంగా ఆ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వేసుకుని ఈ బంగారం రేటు పెరగడం లేదు బాధపడతారనమాట. అలాంటి పద్ధతులు చేయొద్దు. డబ్బులు నిల్వ ఉంటే మాత్రం గోల్డ్ పెట్టుకోవడం అంత ఉత్తమ లక్షణం వేరే లేదు. సో ఏది ఏమైనా సార్ బంగారం తగ్గుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మంచిగా పండగల సీజన్, పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యే టయానికి ఇది ఒకేసారి రైజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. మరి ఇది ఇంకా అంటే ఈ టైంలో కొనడం అనేది కొంచెం కష్టమేనేమో ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి. ఇప్పుడు కూడా 1,50,000 లోపల కొనేసేయడమే ఉత్తమ లక్ష్యం. ఓకే, ఈ మంత్ ఎండ్ లో 1,60,000 అవుతుంది ఈజీగా అవుతుంది. తర్వాత దసరా వరకు ఇంకా అలా పెరుగుతూ పోతుంది, కానీ తగ్గే ఛాన్సెస్ లేదు. గోల్డ్ ఒకటే సేఫెస్ట్ మెటల్ టు పర్చేస్. ఈక్వల్లీ కాపర్ కూడా పెరుగుతుంది, సిల్వర్ కూడా పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ తీసుకోవడం ఉత్తమ. సో మీరు అన్నట్టుగానే వెండికి కూడా చాలా బాగా గిరాకీ వస్తుంది. మనం ఇంకో వీడియోలో వెండి గురించి మాట్లాడుకుందాం సార్. నమస్తే.